శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 44వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఈ అధ్యాయంలో నేడు చెప్పుకోబోయే ముఖ్యాంశం బలరామకృష్ణులు ఇద్దరు కూడా మల్లయోధులైనటువంటి చాణూర ముష్టికాదులు ఎవరైతే ఉన్నారో ఆ 5గురు మల్లయోధుల్ని కూడా మట్టి కరిపించడం జరుగుతుంది. వాళ్ళకి మోక్షాన్ని కలిగించడం జరుగుతుంది. దేహ విముక్తి లభించింది ఆ రాక్షసులు అసుర బానిసలకి. అయితే ఆ తర్వాత మిగిలినటువంటి మల్ల యోధులందరూ కూడా యుద్ధ భూమి నుంచి పారిపోవడం, ఆ మల్ల రంగం నుంచి పారిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత కంసుని యొక్క మాటలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి కూడా ఈ అధ్యాయంలోనే వర్ణించారు వ్యాసులు వారు. ముందుగా బలరామకృష్ణుడు చాణూరు ముష్టికులతో యుద్ధం చేసినటువంటి తీరును మనం తెలుసుకున్నాం. భగవత్స్మరణ చేసుకుని ప్రారంభం చేసుకున్నాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. నలభై 44వ అధ్యాయం. నిన్న ఈ అధ్యాయంలో 19 శ్లోకాల వరకు చెప్పుకోవడం జరిగింది. 18 శ్లోకాల వరకు. సభయా స్త్రీ గిరశ్రుత్వా పుత్ర స్నేహ సుచాతురౌ పితరావన్వతప్యేతాం పుత్రయోరబుధౌ బలం. పుత్రుల యొక్క బలాన్ని గ్రహించలేక వాళ్ళు దేవతలు కదా అనేటువంటి విషయాన్ని మర్చిపోయి, పరమాత్ముడు కదా అనేటువంటి విషయాన్ని మర్చిపోయి పుత్రవాత్సల్యంతో సాధారణమైనటువంటి పుత్రుల మీద ఉండేటువంటి ప్రేమను చూపించారు. పితరౌ, అక్కడ కూర్చుని ఆసీనులైనటువంటి నందాదులు మొదలైనటువంటి వాళ్ళు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా. ఆ తర్వాత తైస్తైర్నియుద్ధ విధిభిర్ వివిధై అచ్యుతేతరౌ యుయుధాతే యథాన్యోన్యం తథైవ బలముష్టికౌ. తైస్తైః నియుద్ధః, నియుద్ధ విధిభి అనే పదానికి అర్థం ఏంటంటే అనేకమైనటువంటి మల్ల యుద్ధ విన్యాసాలలో ఉండేటువంటి విధానాలు ఎన్ని రకాలుగా ఉంటాయో పూర్వ శ్లోకాలలో చెప్పారు. కాబట్టి ఆ శ్లోకాలలో చెప్పినటువంటి విధి విధానాల ద్వారా ఎన్ని రకాలుగా అయితే యుద్ధం చేయొచ్చో, పడవేయటం కానీ, ఎత్తి తిప్పడం కానీ, తోసుకోవడం కానీ, ముష్టి ముష్టి, బాహు బాహు, అలాగే శిరస్సుతో శిరస్సు కొట్టడం, వక్షస్థలంతో వక్షస్థలాన్ని కొట్టడం, ఈ విధమైనటువంటి యుద్ధ ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రక్రియలతో వివిధై అచ్యుతేతరౌ. ఇటు అచ్యుతుడేమన్నా శ్రీకృష్ణ పరమాత్ముడు తనతో యుద్ధం చేస్తున్నటువంటి ఇతరౌ, ఇతరౌ అంటే ఎదురుకుండా యుద్ధం చేస్తున్నటువంటి చాణూరుకుతో అటువంటి యుద్ధ విద్యలన్నీ ప్రదర్శిస్తున్నారు. యుయుధాతే యథా అన్యోన్యం తథైవ బలముష్టికౌ. బలముష్టికులు అంటే బలరాముడు ముష్టికుడితో యుద్ధం చేస్తున్నాడు, అదే విధంగా తథైవ యథా అన్యోన్యం యుయుధాతే. ఎదుటి వాళ్ళు ఏ విధంగా యుద్ధం చేస్తున్నారో దాన్ని బట్టి మరొకరు కూడా అదే విధమైనటువంటి విన్యాసాలు, యుద్ధ మల్ల యుద్ధ కుస్తీ పట్ల ప్రక్రియలను కూడా ప్రదర్శిస్తూ యుద్ధం చేస్తున్నారట. వాళ్ళు ఇరువురు కూడా 2 జట్లుగా పోరాడుతున్నారు. భగవద్గాత్ర నిష్పాతైర్ వజ్ర నిష్పేష నిష్ఠురైః చాణూరో భజ్యమానాంగో ముహుర్గ్లానిమవాపః. భగవద్ గాత్ర నిష్పాతైః, ఇప్పటి వరకు చాలా సునాయాసంగా ఏదో సాదాసీదాగా యుద్ధం చూపించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆ తర్వాత ఈ స్త్రీల యొక్క సంభాషణలు ఇవన్నీ విన్నాడు కాసేపు. ఆ తర్వాత తల్లిదండ్రులు కూడా, ఇక్కడ ఉన్నటువంటి నందాదులు మొదలైనటువంటి వాళ్ళు కూడా ఆందోళన చెందుతున్నారనే విషయాన్ని గ్రహించి ఇక యుద్ధాన్ని ముగించేటువంటి కార్యక్రమంలో స్వామివారు పిడిగుద్దులతో
చాణూరుడి మీద పిడిగుద్దుల వర్షాన్ని కురిపిస్తున్నారు. భగవద్గాత్ర నిష్పాతై, గాత్రము నిష్పాతము అంటే విపరీతమైనటువంటి పిడిగుద్దుల వలన, అది కూడా ఎట్లాంటి పిడిగుద్దులు స్వామివారు చూపించినవి అంటే వజ్ర నిష్పేష నిష్ఠురై, వజ్రాయుధం యొక్క దెబ్బలు ఎలా ఉంటాయో అట్లాంటి వజ్రాయుధాన్ని మించినటువంటి దెబ్బల్లాగా ఉన్నాయి ఆ భగవంతుడి యొక్క పిడిగుద్దు. దాంతో చాణూరో భద్యమానాంగో, చాణూరుడి యొక్క అంగములన్నీ, ఆ భాగాలు, శరీర భాగాలన్నీ శిథిలమైపోయినాయి. భద్యమానాంగో ముహు గ్లానిమవాప, గ్లాని, వారి యొక్క శరీరం అంతా కూడా శిథిలమైపోయి అలసటతో, శ్రమతో, గ్రహించలేక, గ్లాని అంటే అది, ఆ యుద్ధం చేసి 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 అలసిపోయి ఆ పిడిగుద్దుల దెబ్బలు తట్టుకోలేక, తాళలేక గిలగిలగిలాడిపోతున్నాడు ఆ చాణూరు పాపం. అంత మల్ల యోధుడు కాస్త మరి ఈ పశుపాలుడి యొక్క దెబ్బలు తినలేక గ్లానిమవాప, ముహు అంటే మాటి మాటికి మాటి మాటికి కొట్టినటువంటి ఆ దెబ్బల వలన ఆ గ్లానిమవాప, వాడు తట్టుకోలేక అలసటతో అలా కళ్ళు తిరిగి పడిపోయే స్థాయికి వచ్చాడు. కానీ ఓపిక తెచ్చుకుంటున్నాడు, మళ్ళీ కొడుతున్నాడు, లేచి కొడుతున్నాడు. సత్యేన వేగ ఉత్పత్య ముష్ఠీకృత్య కరావుభౌ భగవంతం వాసుదేవం క్రుద్ధో వక్షస్య బాధత, వక్షస్య బాధత. సత్యేన వేగం, సేనము అంటే గ్రద్ద, గ్రద్ద ఒక్కసారిగా అలా వచ్చి వేగంగా వచ్చి ఆహారాన్ని ఎలా తీసుకువెళ్తుందో అంత సేన, గ్రద్ద వచ్చినటువంటి వేగంతో ఒక్కసారిగా కృష్ణ పరమాత్ముని మీద ఉత్పత్య, ఉత్పత్య విపరీతమైనటువంటి వేగంతో వచ్చి పడి, ఎట్లా వచ్చాడు, వేగంతో వచ్చి ఒక్కసారిగా కృష్ణుని తన యొక్క ముష్టీకృత్య కరావుభౌ, ఉభౌ కరం, ఉభౌ కరం అంటే రెండు చేతుల్ని రెండు పిడిగుద్దులతో ఒక్కసారిగా, ఏదో బాక్సింగ్ చేసేవాళ్ళు కొడతారు చూసారు అట్ట, రెండు చేతుల్ని పిడిగుద్దులతో ఒక్కసారిగా కృష్ణుడి యొక్క వక్షస్థలం మీద కొడుతున్నట్ట. భగవంతం వాసుదేవం, భగవంతుడైనటువంటి వాసుదేవుడి యొక్క వక్షస్య బాధత, వక్షసి అంటే వక్షస్థలం మీద బాధిద్దామనేటువంటి ఉద్దేశంతో రెండు పిడిగుద్దులతో అలా ఒక్కసారిగా కొట్టాడు. కోపించినటువంటి ఆ చాణూరు, శ్రీకృష్ణుడు దెబ్బ కొడితే వజ్రాయుధంలో ఉన్నాడు, వీడి గిలగిలలాడిపోయాడు, వీడి కళ్ళు తిరిగినాయి. అట్లాంటిది ఈ చాణూరుడు, కోపించినటువంటి చాణూరుడు కాస్త కృష్ణుడి యొక్క వక్షస్థలం మీద రెండు పిడిగుద్దులతో కొట్టాడు. ఎట్లాంటి వక్షస్థలం అది, అట్లాంటి వక్షస్థలం మీద కొడితే స్వామివారికి ఎలా ఉంది అనేటువంటిది చక్కగా మంచి ఉపమానంతో పెడుతున్నారు. నాచలత్ప్రహారేణ మాలాహత ఇవ ద్విపః, అద్భుతమైనటువంటి ఉపమానం పెట్టారు. మదించినటువంటి ఏనుగుకి ఒక పుష్పమాలతో కొడితే ఎలా ఉంటుందో అలా ఉందిట స్వామివారికి. మాలా హత ఇవ, ఒక పుష్పమాల చేత హతహ కొట్టబడినటువంటి ఒక ఏనుగు ఏమన్నా చెలుస్తుందా, ఏమిట్రా కొట్టావా నువ్వు అన్నట్టుగా చూశాడు ఆయన స్వామి. నా అచలత్, ఏమాత్రము చెలించలేదుట. ఫస్ట్ పదం నా చలత్ అని, నా అచలత్, ఏమాత్రము చెల్లించలే ఆ దెబ్బకి స్వామి. అయిగా ఎక్కడ కొట్టాడు వాడు, ఆ వక్షస్థలం మీద, ఆ శ్రీవత్సాంకం ఉన్న చోట, ఆ లక్ష్మీదేవి నివాస స్థానం అది. ఇంకొన్నాళ్ళలో అమ్మవారు రాబోతుందో పక్కన చక్కగా. అట్లాంటిది ఆ హృదయ ప్రదేశం, ఆ వక్షస్థలం శ్రీవత్సాంకం ఉన్న చోట కొడితే ఇంకా స్వామివారు ఊరుకుంటారా, కోపం వచ్చింది స్వామివారికి. వెంటనే బాహ్వోర్ నిగృహ్య చాణూరం, ఇక రెండు చేతులతో, ఇక వీడికి ఆస్కారం లేదు, నా వక్షస్థలం మీద కొడతాడా అని చెప్పి రెండు చేతులతో స్వామివారు వాడిని కాస్త పైకెత్తి పట్టుకుని ఆ చాణూరుణ్ణి బాహ్వోర్ నిగృహ్య చాణూరం బహుశో భ్రామయన్ హరి, హరి శ్రీహరి బహుశః భ్రామయన్, కనీసం కొన్ని వందల సార్లు అలా తిప్పుతూనే ఉన్నట్ట, పట్టుకుని 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 గిర 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 తిప్పారు పట్టుకుని. ఆ చాణూరుని పట్టుకోవడం, రెండు చేతులతో బంధించి ఆయన పట్టుకుని ఏదో గడ్డి పరకని తిప్పినట్టుగా అవలీలగా తిప్పేస్తున్నట్ట. బహుశో భ్రామయన్, ఆ తిప్పుల్లోనే వాడి ప్రాణం గాల్లో కలిసిపోయింది, అయిపోయింది, ఫినిష్. బహుశో భ్రామయన్, ఎన్నిసార్లు తిప్పాడు. అందుకే బహుశ అనేటువంటి పదం అర్థం ఏంటంటే వందలాది సార్లు అన్నట్టు. ఇక వాడి ప్రాణాలు పోయేదాకా అయిపోయింది. వాడి ప్రాణాలు ఎప్పుడైపోయాయి, గాల్లో కలిసిపోయాయని అర్థం చేసుకున్నారో ఎత్తి ఒక్కసారి నేల మీద కొట్టాడు స్వామి. భూపృష్ఠే పోథయామాస తరసా క్షీణ జీవితం విస్రస్తా కల్పశేష స్రగ్ ఇంద్రధ్వజ ఇవాపతత్. భూపృష్ఠే, భూమి మీద, నేల మీద ఒక్కసారిగా పోధయామాస తరస, ఒక్కసారిగా గట్టిగా విసిరి నేలకేసి ఆ శరీరానికి వస్తే చాణూరుడి యొక్క శరీరం ముక్కలు ముక్కలైపోయేట్టుగా క్షీణ జీవితం అన్నారు. ఎట్లాంటి చాణూరుడిని కొట్టారో కూడా ఓ పదం చెప్పారు అక్కడ, క్షీణ జీవితం,
వాడి జీవితం క్షీణించిపోయిన తర్వాత కొట్టారు. క్షీణ జీవితం అంటే క్షీణించడం అంటే నశించిపోవడం, తగ్గిపోయింది. వాడి ఆయుష్ తగ్గిపోయింది, వాడి మొత్తం అంతా ప్రాణాలు పోయినాయి. అలా జీవితం తగ్గిపోయినటువంటి వాడిని తలసా ఒక్కసారిగా వెంటనే గట్టిగా విసురుగా ఒక్కసారిగా నేల మీద కొడితే విస్రస్త కల్పకేశస్రగ్, వాడి యొక్క కేశములు, ఎందుకంటే యుద్ధానికి వచ్చేటప్పటికే వాడన్ని చక్కగా అన్ని రకాలుగా మాలలు వేసుకున్నాడు, అలంకారాలు పెట్టుకున్నాడు, చక్కగా వస్త్రాలు కట్టుకున్నాడు, బ్రహ్మాండంగా అలంకారం కూడా చేసుకుని వచ్చాడు. మరి అవన్నీ కూడా ఏమైపోయినాయి? చల్లా చెదురైపోయినాయి. విస్రస్త అంటే చెదిరిపోవటం, మొత్తం చల్లా చెదురుగా వాడి యొక్క కేశములు, వాడి అలంకారాలు, మాలలు మొత్తం అంతా వాడి ప్రాణాలు కాస్త గాల్లో కలిసిపోయిన ఒక్కసారిగా. ఎట్లా పడిపోయాడయ్యా అనేటువంటిది మరి ఒక ఉపమానం పెట్టారు ఇక్కడ. ఇంద్రధ్వజ ఇవాపతత్. ఇంద్రధ్వజం, ఇంద్రధ్వజం అంటే మళ్ళీ మన గోవర్ధనగిరి ఆ ఇంద్రుడికి పూజలు చేయడం అన్ని గుర్తు చేసుకోవాలి. పూర్వకాలంలో ఇంద్రధ్వజోత్సవం అనే ఉత్సవం చేస్తూ ఉండేవాళ్ళు. ఇంద్రుని యొక్క ధ్వజానికి ఉత్సవం చేయడం ఇంద్రధ్వజం. ఇంద్రధ్వజం మామూలుగా మనకి దేవాలయాల్లో వాటిలో ధ్వజస్తంభాలు ఎలా అయితే ఎత్తుగా ఉంటాయో, ఆ ధ్వజస్తంభాలు ఎలా అయితే ఉంటాయో అట్లాగే పూర్వకాలంలో ఇంద్రుడికి ఉత్సవాలు చేసేవాళ్ళు. ఒక ధ్వజం కట్టి చక్కగా జెండాలు, చక్కగా రంగురంగుల పతాకాలు కట్టి ఆ ధ్వజానికి ఇంద్రుడు ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించి అక్కడ చక్కగా ధ్యాన ఆవాహనాలతో చక్కగా ఉపచారాలు చేసి కొన్ని రోజులు, అది 7 రోజులు 9 రోజులు 10 రోజులు చక్కగా ఉత్సవం లాగా వేడుకలాగా చేసేవాళ్ళు. దాన్ని ఇంద్రధ్వజోత్సవం అంటారు. అయిపోయిన తర్వాత ఇంద్రధ్వజాన్ని మళ్ళీ చక్కగా యథావిధిగా దాన్ని మళ్ళీ యథాస్థానంలో పెడతారు. కానీ ఏ పెనుగాలికో లేకపోతే విసురుగాలికో లేకపోతే అవాంతరమైనటువంటి సన్నివేశాలకు పెద్ద ఇంద్రధ్వజం కాస్త అలా పెడేమని పడిపోతే ఎలా ఉంటుందో అట్టా ఈ మల్లయోధుడైనటువంటి చాణూరుడు ఇంద్రధ్వజం పడిపోయినట్టుగా నేల మీద అలా పడిపోయాడు. ఇవ అపతత్. ఇక ఇక్కడ కృష్ణ చాణూరుల యుద్ధం ఓ పక్కన జరిగితే అటు పక్కన ముష్టికుడి పరిస్థితి ఎలా ఉంది? తమ్ముడే ఇంత వీరంగం చేస్తే అన్నగారు ఏం తక్కువ తింటాడు? ఇంకో ఆకు ఎక్కువే తింటాడు ఆయన అన్నగారు. తథైవ ముష్టికః పూర్వం స్వముష్ట్యాభిహతేన వై బలభద్రేణ బలినా బలేనాభిహతో భృశం. తథైవ ముష్టికః, ముష్టికుడు కూడా చాణూరుడు కొట్టినట్టే కృష్ణుడు ఒకసారి వక్షస్థలం మీద కొట్టినట్టుగా చాణూరుడు కొట్టినట్టుగా తథైవ అదే విధంగా ముష్టికుడు పూర్వం స్వముష్ట్యాభిహతేన వై, ఆ ముష్టికుడి యొక్క ముష్టి దెబ్బలని ఒక్కసారిగా దెబ్బతిన్న రుచి చూసినటువంటి బలరాముడు కోపించినటువంటి వాడై, బలరాముడు అంటున్నారు ఇక్కడ, బలభద్రుడు అంటున్నారు. ఎక్కడ ఏ పదం ప్రయోగించాలో అలా చక్కగా ప్రయోగిస్తారు మన వాళ్ళు. బలభద్రుడు అనేటువంటి పదం అక్కడ, ఎందుకంటే ఏ పదం ఎలా ప్రయోగించాలో అట్లాంటివే ప్రయోగించడం మనలో ఔచిత్యం అనేటువంటిది ఉంటుంది. దాంట్లో బలము చేత క్షేమం కలిగినటువంటి వాడు ఎవరైతే ఉంటారో వాడు బలభద్రుడు అంటారు. భద్రంగా అంటారు. బై భద్రం, జాగ్రత్తగా వెళ్ళిరా ఏదైతే చెప్తామో ఊరెళ్తున్న జాగ్రత్తగా భద్రం నాయన అంటారు. భద్రం నాయన అంటే క్షేమము అని అర్థం. బలరాముడు గారు ఇక్కడ బలభద్రుడు అని ప్రయోగించారు. అంటే ఆయన యొక్క బలం చేత నిత్యము క్షేమంగా ఉండేటువంటి వాడు బలభద్రుడు. అదే పోతన గారు చక్కగా చెప్పారు. ఇంకా బలభద్రుండును లోకులు బలభద్రుండనగ బెనగి పటు బాహుగతి బలభేది మెచ్చ త్రిప్పెను బలవన్ముష్టికుని కంసు బలములు బెడగన్ అన్నారు. అక్కడ కంసుడి యొక్క మిగతా బలాలు ఏవైతే ఉన్నాయో, మిగతా అంటే ఈ బలరాముడి యొక్క దెబ్బ, ముష్టికుడి మీద కొట్టిన దెబ్బ చూసి కంసుడి యొక్క పరివారం అంతా పారిపోయేట్టు కొట్టాట. మిగతా ఇంకెవరన్నా వస్తారా మల్లయోధులు రండిరా, అబ్బే మేము రావండి, ఇక్కడ ఎవరు లేవండి అన్నట్టుగా కొట్టాట. అట్లాంటి దెబ్బ తీశాడు. బలభద్రుండు లోకులందరూ బలభద్రుడు అంటూ ఉంటారు. ఎందుకంటూ ఉంటారంటే బలభద్రుండనగా, బలభద్రుండు అంటే బలంచే క్షేమంగా ఉండేటువంటి వాడు, క్షేమం కలిగించేవాడు, క్షేమం కలవాడు ఎవరైతే ఉంటాడో వాడు బలభద్రుడు ఆయన. అట్లా లోకులు అంటూ ఉంటే ఇంద్రుడు చక్కగా మేలని మెచ్చుకుంటూ ఉంటే ఓ పక్కన బలభేది మెచ్చ త్రిప్పెను ఇంద్రుడు మొదలైనటువంటి వాడు కూడా మెచ్చుకుంటుంటే ఓ పక్కన బలరాముడు బాహుబలంతో ఆ బలవంతుడైనటువంటి ముష్టికుని బలవన్ముష్టికుని కంసు బలము బెడగన్. కంసు బలము బెడగన్ అంటే కంసుడి యొక్క ఇతరమైనటువంటి బలాలు ఏవైతే ఉంటాయో వాడి సైన్యములు మొదలైనటువంటివన్నీ కూడా బెడగన్ వణికి పారిపోయారట.
అమ్మో వీళ్ళు పిల్లలు కాదు నాయన, ఇంత బలమైనటువంటి చాణూరు ముష్టికాదులకి ఈ గతి పట్టి ఇక మన పరిస్థితి ఏమిటో అన్నంత వేగంగా బలభద్రేణ బలినా తలేన అభిహతో భృశం, తలేన అభిహత భృశం అని చెప్పారు. తలేన అనే పదం చూసారా, ఇక్కడ తలము అంటే ఈ అరచేత్తో, ముష్టి కూడా కాదు తలం అంటే. కరతలామలకం అంటారు చూసారా, కర తల ఆమలకం. కరము అంటే చెయ్యి, తలం అంటే ఈ అరచెయ్యి. కరతల ఆమలకం అంటే అరచేతిలో ఉన్నటువంటి విసిరికాయ. ఆమలకం అంటే విసిరికాయ, ఆమ్ల ఆమ్ల, దాన్ని మనం వాడతాం. ఇక్కడ తలేనాభిహత, ముష్టి కూడా కాదు, ఆ ముష్టికుడిని పిడిగుద్దుతో కాదు, ఒక్క చెంప మీద ఒక్కడి ఇచ్చినట్టుగా కొడితే ఆ తలకాయ వెళ్ళి మొండె నుంచి వేరే పోయినట్టుగా. తలేన అభిహత భృశం ప్రవేపితస్తరుధిరముద్వమన్ముఖతోద్ధిత వ్యసుః పపాతోర్వ్యుపస్థే వాతాహత ఇవాంఘ్రిపః. ఆ ఒక్క దెబ్బ వాడి మీద, ఆ బుర్ర మీద కొడితే, తల మీద కొడితే, ఈ అరచేత్తో కొడితే వాడి కాస్త మొత్తం అంతా పూర్వజన్మలన్నీ గుర్తొచ్చినట్టుగా వాతాహత ఇవాంఘ్రిపః. కొత్త పదం ప్రయోగించాడు, కొత్త పదం. అంఘ్రిపః అనే పదం వృక్షాలని వాడేటువంటి పదం. అంఘ్రిపః అంటే వృక్షములు. పెద్ద పెద్ద పెనుగాలులకి రాలిపోయి అలా కూలిపోయినటువంటి మహావృక్షాలు ఏవైతే ఉంటే అట్లా కూలిపోయేట ముష్టికుడు బలరాముడి యొక్క చేతి దెబ్బకి, ఒకే ఒక్క దెబ్బకి మహావృక్షాలు అలా పెనుగాలులకి ఎలా అయితే కూలిపోతాయి. అంఘ్రి అంటే మనం చాలాసార్లు వాడాము ఈ పదం. అంఘ్రి అంటే పాదములు. అంఘ్రి పహ అంటే పాదాలతో తాగేటువంటిది అని అర్థం అక్కడ, అంటే వృక్షాలు. అంఘ్రి పహ అంటే, పా అంటే తాగుట అన్నట్టు. దాన్నే ద్వీపము అంటారు ఒక్కోసారి. మళ్ళీ ద్వీపము అంటే రెండు విధాలుగా నీరు తాగేది ఏనుగు. పా అంటే తాగు. పాదపము అన్న వృక్షమే, అంఘ్రిపహ అన్న వృక్షమే. కొత్త కొత్త పదాలు ఇవి. ప్రవేపితస్తరుధిరముద్వమన్, ఆ దెబ్బకి వేపిత, కంపించిపోయాడు ఒక్కసారిగా. అంత మహావృక్షంగా ఉన్నటువంటి ముష్టికుడు కూడా కంపించిపోయి, సహా రుధిరముద్వమన్, ఇహ వాడి యొక్క నవరంధ్రాల నుంచి ఆ నెత్తురు వెళ్ళకక్కుతూ ముఖోర్ధిత వ్యసుః పపాత ఉర్వు పపాతోర్వ్యుపస్థే, పపాత ఉర్వ్యుపస్థే, ఆ భూమి మీద అలా వాలిపోయటం. మహానుభావుడే, ఎంత అద్భుతమైనటువంటి దెబ్బ కొట్టాడో ఆ బలరాముడు. వ్యసుః పపాత, ఆ పడిపోయి చివరికి వ్యసుః అన్నారు అక్కడ. వి అసుహు, అసువులు బారారు అంటారు చూసారా, అసువులు అంటే ప్రాణాలు. వాడి అసువులు కాస్త గాల్లో కలిసిపోయినాయి. వి అసుహు అంటే ప్రాణాలు లేనటువంటి వాడైపోయాడు, నిశ్చలము, అచేతనుడు అయిపోయాడు వాడు కాస్త. ఎట్లా అంటే పెద్ద పెనుగాలి దెబ్బకి పడిపోయినటువంటి మహావృక్షం లాగా వాడు కాస్త ఒకే ఒక్క దెబ్బకి కూలిపోయాడండి అని చెప్పారు. తతః కూటమను ప్రాప్తం రామ ప్రహరతాం వరః అవధీలీలయా రాజన్ సావజ్ఞం వామముష్టినా. ఆ తర్వాత మళ్ళీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు అక్కడ. ఈ చాణూర ముష్టికులు కాకుండా ఇంకా కొంతమంది ఉన్నారు. అసలు ఇక్కడే ఈ చాణూర ముష్టికుల్ని వీళ్ళు ఈ విధంగా కొట్టినప్పుడే మిగతా ఈ ఐదుగురు ఉన్నారు ప్రధానమైనటువంటి వారు. ఆ ఐదుగురు కూడా ఇప్పుడు చనిపోబోతున్నారు. ఈ ఐదుగురు చనిపోవడం చూసి మిగతా వాళ్ళందరూ పారిపోతారు. వల్లవ బాలకులని మన వల్లవరులు పెనగినేడు మడిసిరి వీరల్ పల్లిదిలు తలడని చల్లా చెదరైరి పారి చిక్కిన మల్లు అంటాడు పోతన గారు. ఈ ఐదుగురు మల్లులు చనిపోయిన తర్వాత మొత్తం మిగిలినటువంటి వాళ్ళందరూ చల్లా చెదరైపోయారట, కంసుడి యొక్క సైన్యం అంతా. తతః కూటమను ప్రాప్తం, కూట అనేటువంటి పదం ఓ మల్లయోధుడి పేరు. కూటుడు అనేటువంటి వాడు, కూటుడు, శలుడు, తోశలుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా తర్వాత చావటానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు వీళ్ళ చేతుల్లో. ఆ కూటుడు అనేటువంటి వాడు వస్తున్నాడు. తతః కూటమను ప్రాప్తం, వాడు కూడా ముందుకు వచ్చాడు. లేకపోతే మహారాజు గారు ఏం చేస్తారో, ఎలాగూ చావాలి, వీళ్ళ చేతులు చావడం ఇంకా నయం. అక్కడ కంసుడు ఎట్లాగూ చంపుతాడు. ఇదే మారీచుడు కూడా అనుకున్నాడు రామాయణంలో. ఆ రావణాసుడి చేతులు చచ్చే కంటే ఈయన చేతిలో మరణిస్తే ఇంకాస్త ఏదో పుణ్యం వస్తుంది కదా అని చెప్పి మిగతా ముగ్గురు మల్ల యోధులు కూడా ముందుకు వచ్చారు. తతః కూటమను ప్రాప్తం రామ ప్రహరతాం వరః, అట్లాంటి ముందుకు వచ్చినటువంటి కూటుణ్ణి రాముడే చక్కగా అవలీలగా, అవధి లీలయా, అవలీలగా
ఏదో లీలగా కొట్టేటప్పటికి రాజన్ సావజ్ఞం వామముష్టినా, వీడికి కుడి చేయి కూడా అక్కర్లేదని చెప్పి ఎడం చేయి మాత్రమే ప్రయోగించారు స్వామి. వామముష్టిన, ఎడం చేతి పిడికిటి దెబ్బతో ప్రయోగిస్తే కోటుడు కాస్త అంతే వాడు కూటస్థమైపోయింది, వాడి ప్రాణాలు కాస్త. ఆ తర్వాత శలుడు అనేటువంటి వాడు వచ్చాడు, తోశలుడు అనేటువంటి వాడు ఐదో వాడు వరుసగా వస్తున్నాడు. తర్హ్యేవ హి శలః కృష్ణ పదాప హతశీర్షక ద్విధా విశీర్ణస్తోశలక ఉభావపి నిపేతతు అన్నారట. తర్హి ప్లస్ ఏవ తర్హ్యేవ అంటే అదే విధంగా, ఏ విధంగా అయితే కూటుడు మొదలైనటువంటి వాళ్ళు పైలోకాలకి వెళ్ళిపోయారు, అదే విధంగా అదే దిక్కుకి కృష్ణ పరమాత్ముడి చేతిలో శలుడు అనేటువంటి వాడు కృష్ణ పదాపహత శీర్షక ఎలా సంహరించాడో చక్కగా వివరణ ఇచ్చారు ఇక్కడ. పద అపహత శీర్షక, కృష్ణుడు తన యొక్క పాదంతో ఒక్కసారి వాడి తల మీద అలా కొట్టేటప్పటికి అంతే వాడికి మోక్షం కలిగిపోయింది. వాడు తర్హ్యేవ శల కృష్ణ పదాపహత, పాదాన్ని ఎత్తి వాడి యొక్క శిరస్సు మీద కొట్టేటప్పటికి అంతే వాడి ముక్కలు అయిపోయింది వాడి శరీరం. ద్విధా విశీర్ణ తోశలక ఉభావపి నిపేతతు, అలాగే ద్విధా విశీర్ణ తోశలక, తోశలకుడు అనేటువంటి వాడు కూడా పరమాత్ముడి యొక్క చేతిలో ఈ విధంగానే మరణించడం జరిగింది. ఈ విధంగా వచ్చినటువంటి ఉభావపి ఇరువురు కూడా మల్లయోధులు శ్రీకృష్ణ పరమాత్ముడు సంహరించడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా ఎలా సంహరించాడంటే ఉభావపి నిపేతతు, ఒక గడ్డి పరకని చీల్చినట్టుగా. ద్విధా విశీర్ణ అనే పదం పెట్టారు చూసారా, ద్విధ అంటే రెండుగా చీల్చడం. ఇవన్నీ కూడా మహాభారతంలో ఇది చిన్న వయసులో చేసినటువంటివన్నీ తర్వాత పెద్ద అయిన తర్వాత కూడా ఇలాంటి యుద్ధాలు చేశాడు. జరాసంధుని రెండుగా చీల్చేశాడు, గడ్డి పరకని చీల్చేసినాడు. అప్పుడు చేయబోయే వాటికి ఇప్పుడు అన్ని రిహార్సల్స్ వేసుకుంటున్నట్టుగా ఉంటుంది బాల్యంలో ఇవన్నీ కృష్ణ పరమాత్మ. ద్విధా విశీర్ణస్తో శలక ఉభావపి నిపేతతు, రెండు ముక్కలుగా చీల్చేసినట్టు గడ్డి పరకం చీల్చేసినట్టుగా అలా ఇద్దరిని మల్లయోధుల్ని సంహరించాక ఐదుగురు వచ్చినటువంటి మల్లయోధులు హరివీర భయంకరులైనటువంటి ఐదుగురు మరణించారు. చాణూరే ముష్టికే కూటే శలే తోశలకే హతే శేషా ప్రదుద్రువుర్మల్లాహ సర్వే ప్రాణపరీత్సవ అన్నారు. చాణూరుడు మరణించాడు, ముష్టికుడు మరణించాడు, కూటుడు, శలుడు, తోశలుడు మొదలైనటువంటి వాళ్ళు హతే మరణించగా, శేషాహ ఇంకా చాలా మంది ఉన్నారు మల్లయోధుడు. ఒరివరి బడా అయినటువంటి పెద్ద పెద్ద వాళ్ళ ఈ విధంగా వాళ్ళకే దిక్కు మొక్కు లేదు, ఇంక మనకేం గతిరా అని చెప్పి మిగతా వాళ్ళ అయినటువంటి మల్లయోధులందరూ కూడా ప్రదద్రువుర్మల్లాహ అందరూ ఇక నాలుగు దిక్కులా పట్టుకుని పరిగెత్తారట. సర్వే ప్రాణ పరీక్ష, వాళ్ళ ప్రాణాలు దిక్కుమంటూ ప్రాణాలను రక్షించుకోవడానికి వాళ్ళు కాస్త అరచేత్తో ప్రాణాలు పట్టుకుని పరిగెత్తారు. ఆ తర్వాత గోపాలకులు సంతోషం, ఆనందము, హర్షాతిరేకాలతో చక్కగా మంగళకరమైనటువంటి వాయిద్యాలతో ఆనందంగా నృత్యం చేశారు బలరామకృష్ణ. విజయోత్సాహంలో ఉన్నటువంటి బలరామకృష్ణ ఇద్దరు కూడా నృత్యం చేస్తున్నారు. అది 29-30 శ్లోకాల్లో వర్ణిస్తున్నారు. గోపాన్వయస్యానాకృష్యతైః సంసృజ్య విజహ్రతుః వాద్యమానేషు తూర్యేషు వల్గంతౌ ఋతనూపురౌ. గోపాన్ వయస్యాన్, గోపాలకులు వారి వయసులతో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా పక్కన జయ ధ్వానాలు చేస్తున్నారు. హరే కృష్ణ జయ కృష్ణ జయ కృష్ణ జయ బల అంటూ ఆ బలరామకృష్ణ ఇద్దరిని కూడా జయ నాదాలతో ముంచెత్తు గోపాన్వయస్యానాకృష్యతైః, వాళ్ళందరితో కూడుకున్నటువంటి వాళ్ళే మిత్రులైనటువంటి వాళ్ళతో వాళ్ళని పిలిపించి హాయిగా సంసృజ్య విజహృతుః. సంసృజ్య అంటే వాళ్ళతో కూడి అని అంటాం. సంసృజ్య వాళ్ళతో కూడుకుని చక్కగా వాద్యమానేషు తూర్యేషు, చక్కటి మంగళకరమైనటువంటి వాయిద్యాల మీద, ఇప్పటిదాకా ఒక రకమైనటువంటి వాయిద్యాలు మోగాయి, ఇప్పుడు జయ జయ ధ్వానాలు మోగుతున్నాయి. మంగళకరమైనటువంటి వాయిద్యాల నడుమ ఆ అద్భుతమైనటువంటి ఆనందంలో వల్గంతౌ, వల్గంతౌ అని ద్వివచనం పెట్టారు. వల్గంతం అంటే నృత్యము చేయుట, నాట్యము చేయుట అని అర్థం. ఎవరిద్దరు? బలరామకృష్ణ ఇద్దరు నృత్యం చేస్తున్నారట ఆనందంగా బ్రహ్మాండంగా, ఎగిరెగిరి గంతులేస్తున్నారు అక్కడ. ఆ బృందావనంలో ఎగిరి గంతులేసినట్టుగా ఇదే ఉంది వీళ్ళందరూ, ఇదంత పని మనకన్నట్టు చిన్న పని.
వల్గంతౌ ఋత నూపురౌ, ఆ నాట్యం చేస్తున్నప్పుడు మోగుతున్నటువంటి వాళ్ళ యొక్క అందెలు, అద్భుతమైనటువంటి ఆ నృత్యానికి ఆ కాలికి పెట్టుకున్నటువంటి అందెల యొక్క రవళులు అద్భుతమైనటువంటి మధురమైనటువంటి శబ్దాలని చేస్తూ ఆ విధంగా విజహృతు, అందరితో కలిసి వాళ్ళు హాయిగా ఆనందంగా వినోదిస్తున్నారట. విజహృతు అంటే క్రీడిస్తున్నారు, ఆనందిస్తున్నారు బలరామకృష్ణుడు కూడా. జనులు కూడా అంతే. జనాః ప్రజఃపృషు సర్వే కర్మణా రామకృష్ణయో ఋతే కంసం విప్రముఖ్యాః సాధవ సాధు సాధ్వితి అన్నారు. ఒక్క కంసుడి తప్ప అన్నారు. ఋతే కంసం, ఋతే అనే పదానికి అర్థం తప్ప, కంసుడి తప్ప, ఆ ఒక్కడు తప్ప, ఆ ఒక్క మూర్ఖుడు తప్ప. ఎందుకంటే వాడికి దీపం ఆరిపోయే సమయం అయిపోయింది. జ్ఞానదీపము ప్రాణదీపం అన్నీ ఆరిపోయే సమయం అయిపోయింది. ఋతే, ఋతే అంటే తప్ప, ఆ ఒక్కడు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఆనంద పరవశులైపోతున్నారట, పండగ చేసుకుంటున్నారు. జనాః ప్రజ పురుషు, జనులందరూ కూడా, ఆ బృందావన బ్రజవాసులు వచ్చినటువంటి వాళ్ళు, ఆ బ్రజవాసులు, ఆ ప్రజలు, సర్వే అందరూ కూడా రామకృష్ణయో కర్మణ, ఈ రామకృష్ణుడు చేసినటువంటి ఈ కర్మ చేత ఏం చేశారంటే అద్భుతమైనటువంటి కువలయాపీడాన్ని సంహరించడం ఏమిటి, ఇటు పక్కన చాణూర ముష్టికాదుల్ని వాళ్ళని మట్టి కరిపించడం ఏమిటి, ఇవన్నీ చూసి ప్రజలందరూ కూడా, అందరూ కూడా విప్రముఖ్య సాధవ సాధు సాధ్వితి. విప్రులు అంటే బ్రాహ్మణులు, విప్రముఖ్యా బ్రాహ్మణోత్తములు మొదలైనటువంటి వాళ్ళు, సజ్జనులు ఎవరైతే ఆ సభలో కూర్చుని ఉన్నారో సజ్జనులు మొదలైనటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా సాధు వాక్యాలు పలికారట. సాధు సాధు, ఇంత బాగుంది, అద్భుతంగా ఉంది, మహా అద్భుతంగా ఉంది, భేష్ అంటూ సాధు వాక్యాలు పలికారు. ఒక్క కంసుడు తప్ప, వాడి మొహం ఇక అంతే, ఇంక చెప్పక్కల్లా. ఇట్లాంటి మల్ల యోధులే ఈ విధంగా 5గురు మల్ల యోధుల్ని 10 నిమిషాల్లో మట్టి కనిపించారంటే ఇక నా పరిస్థితి ఏమిటి అనుకుని వాడికి ఏదో కళ్ళ ముందు పిక్చర్ కనిపించేసినట్టుగా అయిపోయింది పరిస్థితి. అయినా సరే, అయినా సరే ఇంకా ఏదో ప్రయత్నం చేద్దామనుకుని మిగతా సైన్యాన్ని అందరినీ కూడా ఆ గోపాలను పట్టుకోండి అంటూ అరుస్తూ ఉంటాడు వాడు. హతేషు మల్లవర్యేషు విద్రుతేషు చ భోజరాట్ న్యవారయస్వతూర్యాని వాక్యం చేదమువాచ. హతేషు మల్లవర్యేషు, మల్ల యోధులుగా, వర్యేషు అనే పదానికి అర్థం ఏంటంటే శ్రేష్ఠులు, మల్ల వీరులలో శ్రేష్ఠులైనటువంటి ఆ చాణూర ముష్టికుల మొదలైనటువంటి వాళ్ళే హతేషు చనిపోతే, విద్రుతేషు చ భోజరాట్, ఆ భోజరాట్ భోజపతి అయినటువంటి ఆ కంసుడు న్యవారయత్ సర్వతూర్యాని, సమస్తమైనటువంటి ఆ వాయిద్యాలని, తూర్యాని అంటే భేరీ నినాదాలు ఏవైతే ఆ ఉల్లాసంగా చేస్తున్నారో విజయోత్సాహంలో, వాటినన్నింటినీ కూడా వెంటనే ఆపండి అన్నాడు. న్యవారయత్, నివారించమని ఆజ్ఞాపించాడు. ఆపండి అని చెప్పి ఆజ్ఞాపించి వాక్యం చేదమువాచ, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వాడి యొక్క సైనికులతో భటులతో ఒక ఆజ్ఞ వేస్తున్నాడు. ఏం ఆజ్ఞ వేశాడు ఏమిటి, తర్వాత ఇక వాడి వంతు ఎలా వచ్చింది అనేటువంటిది తర్వాత శ్లోకాల్లో మనం రేపు ప్రవచించుకున్నాం. అంతవరకు సరే. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. నమస్కారం అండి.